తేచ. కాబట్టి ఎవరు కూడా ఏ విషయంలో ఎక్కడా చింతించాల్సిన అవసరం లేదు. చిటికెన వేలు మిగతా వేళ్ళ కంటే చిన్నదిగా ఉన్న దానికి గోవర్ధనగిరిని ఎత్తే అవకాశం వచ్చింది. కాళ్ళకి వేసుకున్న పాదుకలు ఇంటి బయట ఉండాల్సినవి రాజసింహాసనం మీద భరతుడు నెత్తి మీద ఉండి రాజ్యపాలన చేసి రోజు నెత్తి మీద పెట్టుకుని సింహాసనం మీద పెట్టేవాడు భరతుడు. అది ఎవరికి ఎలా దక్కుతుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి ఇలాంటి ప్రతి విషయంలో కూడా మనం ఎవరిని తక్కువ చేయకోకుండా మనం ఎప్పుడు కూడా చాలా గౌరవంతో, గౌరవ మర్యాదలతో ప్రతి విషయాన్ని కూడా మనం గౌరవంతో చూడటం అలవాటు చేసుకోవాలి. ఇదే ఈరోజు సారాంశం. ఏంటంటే ప్రతి విషయం కూడా గౌరవంతో చేస్తే అది మనకి ఎప్పుడు కూడా మంచే ప్రాప్తిస్తుంది అనమాట. కాబట్టి అడవి జంతువులైన పులి, సింహాలను బోనులో బంధిస్తాం, కానీ దోమలకు భయపడి తెరలో దాక్కుంటాం. చూసారా, సింహాలనే పులులనే మనం బోన్లో బంధిస్తాం, కానీ దోమలకు భయపడి దోమ తెరలు కట్టుకొని దాంట్లో మనం దాక్కుంటాం. భగవంతుడు సృష్టించిన ఈ జగత్తు సూక్ష్మమే ఇలా ఉంది. భగవంతుడు సృష్టించిన ఈ జగత్తంతా కూడా సూక్ష్మమై ఇలా ఉందంట. కాబట్టి సకల జీవులకు తమవైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అది అర్థం చేసుకుంటే ఎవరిలోనూ ఎలాంటి తేడాలు ఉండవు. సకల జగత్తు, ఎందుకంటే సకల జగత్తులో కూడా ప్రతి ఒక్కటి, ఏ విషయంలో ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా చాలా గొప్పదే. ఎవరికి ఎవరూ తక్కువ కాదు, అందరూ గొప్పవారే. ఈ ప్రతి అంశము గొప్పదే, ఎవరిని తక్కువ చేయాలి. ఇవాళ ఇది పనికిరాదు అనుకున్నది రేపటి రోజున చాలా గొప్ప వస్తువుగా పరిణమించవచ్చు. ఈరోజు ఇది గొప్ప వస్తువు అనుకున్నది కొద్ది రోజుల తర్వాత అది పనికిరాని వస్తువుగా పరిణమించవచ్చు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా సంప్రాప్తిస్తుందో ఎవరికీ తెలియదు. సంప్రాప్తం అనేది జరిగినప్పుడు దాన్ని ఎవరూ ఆపలేరు. మనం గమనించవలసింది కూడా అదే. ఈ సృష్టిలో మరి ఇప్పుడు భగవంతుడు మనకు అనేక ఉదాహరణలు చూపించాడు. పెన్సిల్ పొట్టి పొడవు ఉంటే ఆ పొట్టి పొడవులో పొడవు నేను గొప్ప అనుకునే లోపే పొట్టికి ఆత్మవిశ్వాసాన్ని చూపించాడు. ఆత్మవిశ్వాసంతో దేశాలనే లేని నాయకులు, కొంతమంది పొట్టివారైన నాయకుల్ని ఉదాహరణగా చూపించారు. మరియు చిటికిన వేలుతో గోవర్ధనగిరి, అంటే 5 వేళ్లలో చిన్ని వేలైన ఈ వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్న కృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో కనిపించాడు. మరి వామనావతారంలో మహావిష్ణువు ఒక్కో అడుగుతో ఒక్కో లోకాన్ని ఆక్రమించి త్రివిక్రముడయ్యాడు. మరి ఏది ఎలా ప్రాప్తిస్తుందనేది ఎవరికీ తెలియదు, అది భగవంతుడికి మాత్రమే తెలుసు. భగవంతుడు ఈ సృష్టి ధర్మంలో కొన్నిటిని చిన్నిగాను కొన్నిటిని పెద్దవిగాను సంకల్పించి సృష్టిలో పంపిస్తాడు. దానికి మనం కొంచెం గొప్ప సాధించిన తర్వాత మనకు మనే గొప్పలాగా, అసలు ఏమీ సాధించకపోతే మనం ఏమీ చేతగాని వాళ్ళలాగా ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడూ ఒక రకంగానే ఉండాలి. అంటే మనకి ఒక రకంగా ఉండే స్థితి మనకి రాదు, అయినా సరే ఉండటానికి ప్రయత్నం చేయడానికి మనం సంసిద్ధులం కావాలి. మనం నేర్చుకోవలసిందదే. అలా నేర్చుకోగలిగితేనే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఇందులో ఎవరు గొప్ప, ఎవరూ గొప్ప కాదు, అందరూ గొప్పే. కాబట్టి చిటికెన వేలు గొప్పదే, పొడుగువాడి కంటే పొట్టివాడు గొప్పవాడే, సింహాలు పులుల కంటే దోమలు గొప్పవి, మనల్ని దోమ తెరల్లో బంధిస్తాయి. కాబట్టి సకల జీవులు తమవైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అది అర్థం చేసుకుంటే ఎవరిలోనూ ఎలాంటి తేడాలు ఉండవు. ఇది గమనించి మనం జీవితాన్ని కొనసాగిద్దాం.
సే బాబా